హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జూలై 17 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. గత 2 నెలలుగా వర్షం డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. మాన్సూన్లో కురవవలసిన స్థాయిలో వర్షాలైతే కురవలేదు. నైరుతి రుతుపవనాలు కూడా అంత ప్రభావం చూపలేకపోయాయి. అయితే రానున్నటువంటి అల్పపీడన కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా జూలై 16 రాత్రి నుంచి జూలై 20 వరకు కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా 4 రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి. ఇక కోస్తా భాగాల్లో కూడా వర్షపాతం ఉంటుంది. అత్యధికంగా ఈసారి దక్షిణ కోస్తా, రాయలసీమ భాగాల్లో వర్షాలు నమోదవుతాయి. కర్నూలు, చిత్తూరు, కడప వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. రేపు తెల్లవారుజామున కర్నూలు, అదేవిధంగా చిత్తూరు భాగాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఇక నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా రానున్నటువంటి 2 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.